అంటే పిల్లల్ని ఎగరేస్తే బ్రెయిన్ దెబ్బతింటుందా? తప్పకుండా. బ్లడ్ వెజల్స్ వాళ్ళు చెప్పాను కదా, ఉత్తి సెల్స్ సపోర్టింగ్ టిష్యూ బాగా ఆక్సిజన్ పోవడానికి దేవుడు బ్లడ్ వెజల్స్ ఇచ్చేసాడు. అప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి ఈజీగా. ఫ్రాజల్, మన పోర్స్ మనకు తెలియదు. ఇట్లా ఇట్లా ఎగరేయటం చూస్తా, నానమ్మ చేస్తుంది, అమ్మమ్మ చేస్తుంది తెలియదు. ఎవరన్నా చెప్పాలి కదా, మేము డాక్టర్స్ని చెప్పాలి కదా, చెప్పడం ఎవరు? ఎందుకంటే డాక్టర్స్కే తెలియదు ఫస్ట్ 1000 days ఏం చేయించాలి తల్లి చేత అని. సో ప్రెగ్నెన్సీ ఓబీజీవైన్ చెప్పాలి ఒకటి. ఈ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం, క్లాసికల్ మ్యూజిక్, యాటిట్యూడ్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ ప్రెగ్నెన్సీ అంటే. పుట్టిన తర్వాత వీళ్ళు ఇలా ఏడిస్తే, ఏడుపు పెయిన్ కాదు, గ్రైప్ వాటర్ ఫిక్స్ చేయదు. నా గర్భంలో ఒక డార్క్ కేవ్లో ఫ్లోట్ చేస్తున్న బేబీని బయటికి పడేసి నువ్వు తిను, నువ్వు టెంపరేచర్కి అడ్జస్ట్ అవ్వు, నువ్వు ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సెట్ అవ్వు, 10 వారాలు పడుతుంది వాళ్ళకి సర్కేడియన్ రిథం అంటాం. మనకి రాత్రి అయ్యేటప్పటికి ఇలా ఆవలిస్తాం. ఎందుకు? మన పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ పిల్లలకి అది లేదే, వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవుతున్నారు. కాబట్టి నేను ప్రతి తల్లికి, ప్రతి ఎక్స్పెక్టింగ్ మదర్కి చెప్తా, యూ అడ్జస్ట్ టు ద బేబీ, సో బేబీ నోస్ హౌ టు అడ్జస్ట్ అవుట్ సైడ్ యువర్ వూమ్. అప్పుడు ఆ తల్లి ఇది పెయిన్ కాదు, ఇది కమ్యూనికేషన్ నాకు అని తెలుసుకోవాలి ముందు. ఇది వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ ఏంటి? వాళ్ళు కామ్ అయిపోతారు. తల్లి ఎత్తుకుని తల్లి వాసన వాళ్ళు పప్పీస్ లాగా రికగ్నైజ్ చేస్తారు. అది ఎవరికో ఆయాకి ఇచ్చేసి, అమ్మమ్మకి ఇచ్చేసి, నాన్న నువ్వు చెయ్యనంటే వాళ్ళు సెటిల్ అవ్వరు. అప్పుడు పొట్ట మీద పడుకోబెట్టుకొని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి వెన్ను రాస్తే అది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇస్తుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్ట్రెస్ని రిమూవ్ చేస్తుంది. ఆ పిల్లలు ఏడవటం తగ్గిస్తారు. ఇది 10 వారాల దాకా ఇలా చేయగలిగితే తల్లిపాలు తాగేసేసి 4 గంటలు పడుకొని 4 గంటలకు ఏదో ఒక డైపర్ చేయించుకొనో దీనికో. ఇప్పుడు ఈ తల్లి ఇంటి నుంచే పనిచేస్తుండొచ్చు, ఫ్రెండ్స్ కాల్ చేయొచ్చు, లేకపోతే వర్క్ రిలేటెడ్ కావచ్చు. ఓ పక్క డైపర్ చేంజ్ చేస్తున్నావు, ఓ పక్క పాలు పడుతున్నావు. పిల్లకి అటెన్షన్ చేయకుండా ఆ కాల్స్ ఆన్సర్ చేస్తుంటే మరి కళ్ళతోటి చూడందే, ఆ తర్వాత పెదవులతోటి కమ్యూనికేట్ చేయండి, భాషలో నేర్చుకుంటారు. ఆ పిల్లలు నేను నీకు ఇంపార్టెంట్ కాదని విత్డ్రా చేసుకుంటారు సెన్సెస్. ఆటిజం అన్నది ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అంటే మొదటి 10 వారాల్లోనే పిల్లతో కమ్యూనికేట్ అవుతూ, చిన్నపిల్లలతో కమ్యూనికేట్ అవుతూ స్కిన్ టచ్ ఇస్తూ ఉంటారు. అటాచ్మెంటు, ఆ సేఫ్టీ. నీ స్ట్రెస్ రా, నువ్వు బయట బతకలేక స్ట్రెస్ పడుతున్నావు, నేనున్నాను నాన్న, నేనున్నానమ్మా అని ఇవ్వగలగాలి తల్లి. అది ఇవ్వలేకపోతే ఈ పేరెంటింగ్ అక్కడే ఫెయిల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళకి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉండదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ప్రతి 5 ఉమెన్కి ఒకళ్ళో ఇద్దరికో డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్ ఉన్నప్పుడు పిల్లల మీద ఇంట్రెస్టే రాదే, వాళ్ళకి హ్యాపీనెస్సే ఉండదే. వీళ్ళు నవ్వంది పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఈ ఫేస్ నా కమ్యూనికేషను, ఈ ఫేస్ వలన నేను నేర్చుకుంటున్నాను. ఈవిడ నాకు చేతిలో గిలక్కాయ పెట్టింది, అది ఇలా నేను యాక్సిడెంటల్గా కదిలిసే, దీన్ని సెన్సరీ ప్లే అంటారనమాట. యాక్సిడెంటల్గా అయిపోతాయి, ఇంటెన్షన్ ఉండదు పిల్లలకి. కానీ 6 నెలలు వచ్చేటప్పటికి వీళ్ళు బాగానే అటాచ్ అయ్యారనుకోండి. అమ్మమ్మ కాస్త ప్రేమించింది, తాతమ్మ కాస్త ప్రేమించింది, అమ్మ కూడా చేసిన డైపర్ చేంజ్ చేసినప్పుడు నవ్వుతూ మాట్లాడింది. ఆ బేబీ అగ్గా గుగ్గు అంట నేర్చుకుంది, రోల్ ఓవర్ నేర్చుకుంది, ముందుకు పాకటం నేర్చుకుంది. సడన్గా 9 నెలలు 6-9 నెలలు ఈ బ్రెయిన్ కనెక్ట్ అవుతుందన్నమాట. నేను అమ్మ పట్టుకోకపోతే నేను బతకను, నాన్న పట్టుకోపోతే నేను బతకను. ది సెపరేషన్ ఇన్ స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటారు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా పక్కన కూర్చుంటే వాళ్ళు ఇలా చూసి ఏడ్చేస్తారు. అప్పుడు తల్లి ఏం చేయాలి? వాళ్ళతోటి, కొత్త వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళని ఫోర్స్ఫుల్గా చేతిలో పెట్టకూడదు. అప్పుడు చాలా అటెన్షన్ పే చేయాలి వాళ్ళకి, చేసి రీడిరెక్ట్ చేయాలి. ఆ రీడిరెక్ట్, ఇప్పుడు మనకు ఒక చాయిస్ ఉంటుంది, నెగటివ్ చాయిస్, పాజిటివ్ చాయిస్. ఇది హార్డ్ వైరింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం అనమాట. ఒక వైర్ ఫామ్ అయిపోతుంది లోపల. చాయిస్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఓకే, నాకు సెక్యూరిటీ ఉంది. ఎప్పుడు సెక్యూరిటీ వస్తుంది? ఇది ఫీడింగ్ టైము, ఇది గెటింగ్ అప్ టైము, దిస్ డైపర్ చేంజ్ టైము, దిస్ బేదింగ్ టైం. ఈ రొటీన్స్ సెటప్ చేసినప్పుడే పిల్లలకి నాకు బిలాంగింగ్నెస్, నాకు నా అవసరాలు మా అమ్మ చూసుకుంటోంది, మా నాన్న చూసుకుంటున్నాడు. ఇద్దరు తండ్రి కూడా చాలా పార్టిసిపేట్ చేయాలి దీనిలో. తల్లికి కాస్త బ్రేక్ వస్తుంది. అప్పుడు అలా చేసినప్పుడు సెక్యూరిటీ వస్తుంది. ఆ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత అయ్య బాబాయ్ వెళ్ళకపోతే నేను బతకలేను అన్న ఫియర్
వస్తుంది పిల్లలకి నేచురల్గా. అప్పుడు మనం ఊరికే పట్టుకొని కూర్చొని అమ్మ ఏడవక నేనే ఉన్నాను నా పక్కలోనే పడుకో అని అంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ మళ్ళీ పెరుగుతుంది. అప్పుడు మన ట్రాన్సిషన్కి చేంజ్ అవ్వాలి, వాళ్ళకి రీడిరెక్షన్ ఇవ్వాలి, పాలు పట్టాలి, మ్యూజిక్, లాస్ట్ టైం రొటీన్, బెడ్ టైం రొటీన్ అని క్రియేట్ చేయాలి, వాళ్ళ క్రిబ్లో వాళ్ళని పడుకోబెట్టాలి. సపోజ్ అలా చేయలేదనుకోండి, వాళ్ళు తల్లి పక్కలో పడుకోబెట్టుకున్నప్పుడు పడుకుంటారు, తల్లి పక్కలో పడుకోబెట్టి ఈ రొటీన్ అలవాటు చేయకపోతే 10 సార్లు లేస్తారు వాళ్ళ క్రిబ్లో పడుకోబెట్టిన. ఎలా ఉంటుందంటే మీరు మీ బెడ్రూమ్లో పడుకొని గరాజ్లో లేచినట్టు షాక్ అయిపోతారు మీరు. అలా ఉంటుంది. మీరు రోడ్డు మీద లేచినట్టు అనుకోండి. పిల్లలకు అది రాకుండా ఉండాలంటే ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు సడన్గా అమ్మ నన్ను చుట్టలేదని ఇలా చూసి అని ఏడుస్తారు వాళ్ళు. 6 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, 12 నెలలు కావచ్చు. అప్పుడు తల్లి వర్బల్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. అదే కనుక నానీ ఉందనుకోండి, ఆ నానీకి మనం అన్నీ నేర్పించాలి. అవే నా పుస్తకంలో రాశాను, నానీకి ఎలా ట్రైన్ చేయాలి. ఇప్పుడు అమ్మమ్మ తాతమ్మ ఉన్నా కూడా టీవీ పడేసి అది చూడరా నీకు ఆ కార్టూన్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుందని అంటే అక్కడ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ వలన నెట్వర్క్స్ ఇలా ఫామ్ అయిపోయి మనకిప్పుడు ఆటిజంలో ఏంటంటే ఇన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి, చాలా బ్రెయిన్ సెల్స్, కానీ ఫంక్షన్ చేయవే. అవి నియంత్రించుకోవటం తెలియదు, రీడిరెక్షన్ తెలియదు, అక్కడ ఉన్న ఏజెంట్స్ తోటి కోఆర్డినేషన్ కావాలి కదా, ఫింగర్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవటం. పుస్తకం అంటే నాకు ఒక అనుభవం రావాలి కదా, అవేమీ రావు కదా వాటితోటి. సో పెట్రిషియా కూల్ అనే ఆవిడ మ్యాండరిన్ నేర్పించడానికి పిల్లల్ని 1-to-1 టీచర్స్తో పెట్టింది. అదే కోర్సు ఐప్యాడ్ మీద పెట్టింది. ఐప్యాడ్ మీద 0 నాలెడ్జ్ అయితే 1-to-1 చిన్నప్పటి నుంచి 6 నెలలకి డిస్క్రిమినేషన్ స్పీచ్ అయిపోతుంది. ఇది క్రిటికల్ టైం అనమాట. ఫస్ట్ 1000 days క్రిటికల్ టైం అంటాం మేము, ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టెంట్. అప్పుడు కొన్ని జరగకపోతే పర్మనెంట్గా దే లూజ్ ద కెపాసిటీ. ఒకటి విజన్, ఒకటి హియరింగ్, ఒకటి ఎమోషనల్ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పుట్టినప్పుడు పిల్ల మాకేం తెలియదు, గుడ్డివాడు పాలిచ్చి పడుకోబెట్టచ్చు అంటారు. తప్పది. ఎందుకంటే వాళ్ళకి మనం ఆలన, పాలన, ప్రేమ ఇవ్వకపోతే రెస్పాన్సివ్ కేర్ గివింగ్ అని మేము ఇంగ్లీష్లో చెప్తాం దీన్ని. ఓకే, డిమాండ్ ఉంది, 30 seconds ఏడవని, వెంటనే పోయి అటెన్షన్ పే చేయి, ముందు హత్తుకో, తర్వాత డైపర్ చేంజ్ చేయాలో పాలు పట్టాలో టైంని బట్టి నువ్వు తెలుసుకో, చెయ్యి. అలా చేయలేదనుకోండి, దెర్ ఈజ్ నో బిలాంగింగ్నెస్, ఫెయిల్ అయిపోతుంది. ఎపిస్టమిక్ ట్రస్ట్ పోతుంది అనమాట. ఈ ట్రస్ట్ పోతే పిల్లలు నువ్వు నాకు అటెన్షన్ పే చేయ కదా, నేను చూసుకుంటాను, నిన్ను చూడను, నేను చూస్తే నేను అవ్వను, ఇట్లా తయారైపోతుంది. అందుకని పిల్లలకి ఈ ఫస్ట్ 6 monthsలోనే ఆటిజం రాకుండా ఉండాలి అని అంటే మనం కొంత మారాలి. అంటే ఆటిజం అనేది తల్లి గర్భంలో రాదు, పరిస్థితుల్ని బట్టి వస్తుంది తర్వాత. ఎందుకంటే తల్లి గర్భంలో ఆ జీన్స్ మీరు చెప్పినట్టు తాగుడు, స్మోకింగ్ ఇవన్నీ ఉన్న ఫామ్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా స్ట్రెస్ ఉండి అత్తగారు ఆరళ్ళు, భర్త తాగుడు, భర్త అరవటం ఇటువంటివన్నీ ఉన్నా కూడా, ఆ జీన్స్ ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత తల్లి అపారమైన ప్రేమ, కేర్ టేకర్స్ అంటాం మేము. ఆల్వేస్ తల్లి కాకపోయినా నాని కాకపోయినా నానమ్మ కాకపోయినా అమ్మమ్మ, ఎవరు చూసినా కూడా వాళ్ళందరూ ఇది నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం అది సరిగ్గా చేయకపోతే మనం ఇప్పుడే చాలా డ్రగ్ అడిక్ట్ పిల్లల్ని చేస్తున్నాము, ఆ తర్వాత ఇంపల్స్ కంట్రోల్ లేని పిల్లల్ని చేస్తున్నాము. వీళ్ళు డ్రగ్స్ చూస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, మిడిల్ స్కూల్కి వెళ్ళేటప్పటికి. ఆ తర్వాత బర్త్ కంట్రోల్ పిల్స్, కాండమ్స్ పెట్టుకొని బ్యాగుల్లో తిరుగుతున్నారని రీసెర్చ్ ఈ మధ్య వచ్చింది ఇండియాలో. మనది రిచ్ కల్చర్ అటువంటిది కానే కాదు. సంస్థ ఉంది, మ్యారేజ్ సంస్థ అంటే వివాహ సంస్థ, అది టు క్రియేట్ అనదర్ గాడ్ ఆర్ గాడెస్ ఇన్ అవర్ అమాంగ్ అస్. అలా మనం పెంచటం లేదే. మన ఎదురుగా క్రైస్టో, అల్లానో, లేకపోతే విష్ణువో, శివో నుంచుంటే మనం నెగ్లెక్ట్ చేస్తాము, వాళ్ళ ముందు తాగుతూ ఉంటాము, ఆ తాగుడు లోపల పోసేస్తున్నాం మనం. దానివలన బుద్ధి నాశనం అయిపోయింది. ఈ బుద్ధి నాశనం అయిపోతే మనం పతనం అయిపోతున్నాం. ఈ కల్చర్ మారాలి అంటే ముందు తల్లిదండ్రి మారాలి, ప్రేమని పంచాలి, పద్ధతిగా పెంచాలి. ఆ తర్వాత వాళ్ళు చాలా ర్యాపిడ్ ట్రాన్సిషన్ కాబట్టి వాళ్ళకి ఎమోషనల్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్ లెర్నింగ్లో ఎన్ని విభాగాలు ఉంటాయి? నేను ముఖ్యం నా తల్లికి తండ్రికి. అది ఎక్కడి నుంచి వస్తుంది? రెస్పాన్సివ్ కేర్ టేకింగ్. మీ ఇంట్లో ఒకళ్ళు హిందీ, ఒకళ్ళు అరబిక్, ఒకళ్ళు ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి, పిల్లలు అన్ని లాంగ్వేజ్లు నేర్చుకోగలరు. కాకపోతే
ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడాలి, ఎవరైతే తెలుగు మాట్లాడతారో వాళ్ళు తెలుగే మాట్లాడాలి, స్విచ్ చేయకూడదు. అప్పుడు 5-6 లాంగ్వేజెస్ కూడా నేర్చేసుకుంటారు పిల్లలు. ఇది మనకి తెలుసు. ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు ఆగిపోతుందంటే 6 నెలలకే ఆగిపోతుంది. మనం అది యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అదే సంస్కృతం నేర్పించాలనుకోండి, ముందు నుంచే సంస్కృతం మాట్లాడండి. సంస్కృతం మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్లోకి తెలుగులోకి మారద్దు. సో మనం ఎలా పెంచుతామో ఈ భాష కానీ, వాళ్ళకు వచ్చే ఎమోషన్స్ కానీ, వాళ్ళ ఐడెంటిటీ కానీ, సెల్ఫ్ రెగ్యులేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఇప్పుడు మనకి పాపింగ్ పాల్స్ ఉంటాయి, బ్లాక్స్ ఇస్తాం పిల్లలకి, చిన్న పజిల్స్ ఇస్తాం, 5 పీస్ పజిల్స్. 9 నెలల పిల్లలు మీరు చూడండి, ఏడుస్తున్నవాడు కూడా సడన్గా మానేసేసి మ్యూజిక్ పెట్టేస్తే వాటిని చేస్తూ కూర్చుంటారు. చాలాసేపు ఆడుకుంటారు వాళ్ళు. అందరూ అంటారు 2 years ఉన్న వాళ్ళకి 2 minutes అటెన్షన్ స్పాన్ అని. వాళ్ళు ఏదన్నా చేయదలుచుకుంటే ఆ పజల్ ఇస్తే 2 year వాళ్ళకు కూడా కొన్ని కలర్డ్ బేర్స్ టాయ్స్ ఉంటాయి. 4 కాళ్ళు ఉన్న వాటన్నిటినీ సెపరేట్ చేయి నాన్న, 2 కాళ్ళు ఉన్న జంతువులన్నీ సెపరేట్ చేయి, వింగ్స్ ఉన్న జంతువుల్ని సెపరేట్ చేయి, నువ్వు కౌంట్ చేయి అన్నది ప్రీ స్కూల్ రెడీనెస్. అది 2 ఏళ్ళకి నేర్పించవచ్చు, 18 నెలలకి నేర్పించవచ్చు. మనం చాయిస్ ఇవ్వటం లేదే. 12 నెలలు వచ్చేటప్పటికి వాళ్ళు 10 inches గ్రో అవుతారు ఫస్ట్ ఇయర్లో. ఆ తర్వాత వాళ్ళ బర్త్ వెయిట్ 2 or 3 times పెరుగుతుంది. అంటే 6 pounds వాళ్ళు 18 pounds అవుతారు. 21 inches వాళ్ళు 31 inches అయిపోతారు. ఎప్పుడు తింటూ తాగుతున్నట్టే 2 స్నాకులు, తల్లిపాలు ఇవన్నీ సరిపోతూనే ఉంటాయి. 12 నెలలు వచ్చేటప్పటికి మళ్ళీ ప్యూబర్టీ వచ్చేదాకా వాళ్ళు 2 inches per year గ్రో అవుతారు. 4 to 5 points కంటే పెరగకూడదు. నా పిల్లాడు ఇలా గుమ్మడి పండులాగా ఉండాలని మనం తోసామనుకోండి కక్కుంటారు. సైకోపెథాలజీస్ వచ్చేస్తాయి అప్పటికే. అలా కాకుండా మనం కొంచెం ఫుడ్, అందులో అన్ని బ్యాలెన్స్ చేయాలి. కార్బోహైడ్రేటు, ప్రోటీను, వెజిటబుల్స్, మినరల్స్. ఆ తర్వాతనేమో పాలు కూడా తగ్గించాలి. అప్పుడు ఏదో పాలు ఇచ్చేస్తుంటారు, ఇస్తే వాళ్ళకి ఆకలి ఎక్కడ ఉంటుంది, చచ్చిపోతుంది. వాళ్ళ బ్రెయిన్ ఎంత సెన్సిటివ్ అంటే క్యాలరీస్ నిండిపోతాయి. మనం అన్నం దగ్గర జ్యూసో పాలు వేస్తే వాళ్ళకి ఈజీ క్యాలరీస్ తాగేస్తారు, అన్నం తింటారు. అప్పుడు మనం ఫోర్స్ చేసి పెట్టామనుకోండి కక్కుతారు. లేదా మనం ఐప్యాడ్ చూపించామనుకోండి వాళ్ళకి ఇంకా ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. అవన్నీ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం అలాగే మంకీలాగా బిహేవ్ చేస్తాం, ఎగురుతుంటాం, ఒక చోట కూర్చోలేం, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా ఆటిజం కూడా అలా పెరిగిపోతుంది. మీరు ఎప్పుడన్నా చూసారా? ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళండి, ఒక 9 నెలలో, 10 నెలలో, 12 నెలల పిల్లుంటే ముందు ఐప్యాడ్ ఓపెన్ చేస్తారు. ఏం తింటారు వాళ్ళు? మరి మనం ఎందుకు కమ్యూనికేట్ చేయకూడదు? అప్పుడు ఒక కలరు క్రేయాన్ ఇచ్చి ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ని ఎందుకు ఇంప్రూవ్ చేయకూడదు? కౌంటింగ్ ఎందుకు నేర్పించకూడదు? ఎన్ని ఫోర్క్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఈ టేబుల్ దగ్గర కౌంట్ చేయనానని 1 2 3 అన్నీ నేర్చుకుంటారండి పిల్లలు. అన్నీ ఆల్ఫాబెట్స్. కాబట్టి చేతుల్లో ఫీల్ అవ్వాలి, మన నోటితోటి చెప్పాలి, వాళ్ళు కళ్ళతోటి చూడాలి. ఈ సెన్సెస్ అన్నిటిని ఉపయోగిస్తే ఒక సైంటిఫిక్ ఈవెంట్ ఫామ్ అవుతుంది. ఆ ఈవెంట్ హ్యాపీగా ఉంటే పర్మనెంట్గా అవుతుంది. ఇదే కనుక ప్రెషర్ తీసుకొచ్చి నువ్వు నేర్చుకుంటావా లేదా అంటే పిల్లలు బిటర్ అయిపోతారు.